హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను తెలుసు సార్. ఈరోజు మన వీడియోలో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి 1:3కి సంబంధించి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి చాలామంది అభ్యర్థుల్లో. సో, వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొన్న జీఆర్ఎల్ రిలీజ్ కాగానే 1 తారీఖు నుంచి 5 తారీఖు మధ్యలో ఈ 5 రోజులు డిఈఓ ఆఫీసుల్లో ఆ జిల్లాల వారీగా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తాము అని చెప్పేసి జిల్లాలకు 1:3 జాబితాలు కూడా పంపిస్తాము అని చెప్పేసి విద్యాశాఖ ప్రకటించింది. సో, ఈ దెబ్బతో సడెన్‌గా రాష్ట్రం మొత్తం అభ్యర్థులతో ఉలిక్కిపడి, మరి రేపటి నుంచేనా అని చెప్పేసి సర్టిఫికేట్‌లు దూరం ఉన్న వాళ్ళు చాలామంది టెన్షన్ పడి, మరి సర్టిఫికేట్‌లని అరేంజ్ చేసుకున్నారు. సో, ఏదైనా మరి మొత్తం మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అన్ని రకాల ఒరిజినల్ డాక్యుమెంట్స్, చెక్ లిస్ట్ ఇవన్నీ ఉండాలి. ఇవి ఏవేవి ఉండాలనేది మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు. సో, ఇక మనం చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది 1:3 అనేది ఇప్పటికి రిలీజ్ కాలే. 1:3 అనేది సో, ఇప్పటికి చాలా జిల్లాల్లో చాలా సబ్జెక్టులు రిలీజ్ కాలేదు. కొన్ని జిల్లాల్లో ఎస్‌జిటి వచ్చాయి. కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ రాలేదు. కొన్ని జిల్లాల్లో లాంగ్వేజ్ పండిట్ రాలేదు. కొన్ని జిల్లాల్లో మనకు పీఈటీ, పీఈడీకి సంబంధించి రాలేవు. అంటే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. కానీ విషయం ఏందంటే 1 తారీఖు నుంచి స్టార్ట్ కావాలి అని చెప్పినంత మాత్రాన స్టార్ట్ కాలేదు. సో, ఏందంటే యాక్చువల్‌గా 1 తారీఖు రోజు కొంతమందికి మరి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నిన్న స్కూల్స్ అన్నీ లాస్ట్ వర్కింగ్ డే. ఈరోజు గాంధీ జయంతి నుంచి హాలిడేస్ కాబట్టి. సో, ఇవన్నీ కారణాల వల్ల చాలా మటుకు ఏ జిల్లాలో కూడా స్టార్ట్ కాలే. 2 తారీఖు అంటే ఈరోజు గాంధీ జయంతి. సో, కొన్ని జిల్లాల్లో ఈరోజు స్టార్ట్ అయిపోయింది. మరి కొన్ని జిల్లాలో ఏముంది, ఒకరోజు ఎస్‌జిటి చూస్తారు, వెరిఫికేషన్ అయిపోతుంది. ఒకరోజు స్కూల్ అసిస్టెంట్‌లన్నీ చూస్తారు, వెరిఫికేషన్ అయిపోతుంది. ఒకరోజు పీఈటీ, పీడీ చూస్తారు, వెరిఫికేషన్ అయిపోతుంది. ఒకరోజు ఎవరైతే మిగిలిపోయినటువంటి అభ్యర్థులున్నారో, వాళ్ళు రావాల్సిన రోజుల్లో రాని వాళ్ళున్నారో, రాని వాళ్ళకు చివరి రోజు 5 తారీఖు రోజు చివరిసారిగా వాళ్ళందరికీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. కొన్ని జిల్లాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కూడా ఉండొచ్చు. ఎస్‌జిటి, ఎల్‌పీ ఒకటేసారి ఉండొచ్చు. లేదంటే పీఈటీ, లాంగ్వేజ్ పండిట్, ఎస్‌జిటి ఒకటే రోజు ఉండొచ్చు. సో, ఒక్కొక్క జిల్లాలో ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో రకంగా ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ ఏం చేస్తున్నారంటే డీఈఓ వెబ్‌సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఏమీ లేదు. సో, కొన్ని జిల్లాల్లో డీఈఓ వెబ్‌సైట్ కాకుండా డైరెక్ట్ డీఈఓ ఆఫీస్ దగ్గర డిస్‌ప్లే చేస్తున్నారు. సో, ఇదన్నమాట పరిస్థితి. కొన్ని జిల్లాల్లో మన ప్రభుత్వ టీచర్‌లకు సంబంధించినటువంటి పీఆర్‌టీయూ గాని, సో, డీటీఎఫ్ గాని ఇట్లా చాలా గ్రూపుల్లో మరి లిస్ట్ అయితే డీఈఓ ఆఫీస్ నుంచి రిలీజ్ అయ్యాయి. సో, చాలా జిల్లాల్లో కొన్ని సబ్జెక్టులు వచ్చాయి, కొన్ని సబ్జెక్టులు రాలేవు. రాని వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరికీ వస్తాయి. ఇంకోటి మెసేజ్ రాలేదు, కాల్ రాలేదు అని చెప్పేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒక ఫోన్ నంబర్ ఉంటుంది. ఇప్పుడు అది రీచార్జ్ ఉందా లేదా? ఆ సిమ్ ఉపయోగిస్తున్నారా లేదా? ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి సిగ్నల్ లేకపోయినా, వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు అందుబాటులో లేకపోయినా, సో, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. సో, ఏది ఏమైనా ఫోన్ వచ్చినా రాకపోయినా, మీరు మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు 1:3లో సెలెక్ట్ అయితే మీ నంబర్ మిమ్మల్ని ఎవరు వద్దనలేరు. డైరెక్ట్ కొంత రిస్క్ అనుకోకపోతే మన ఫ్రెండ్స్‌లో ఎవరో ఒకళ్ళు డీఓ ఆఫీస్‌కెళ్తారు గదా! సో, ముందుగా వెళ్ళిన వారు ఆ డిస్‌ప్లే అయినటువంటి ఆ లిస్ట్ అయితే ఏదైతే ఉందో అది మీరు తీసుకోండి. మీ హాల్ టికెట్ నంబర్ ఉందో లేదో చూసుకోండి. వీళ్ళు లేకపోతే దగ్గరలో ఉంటే మీరే ఎళ్ళిపోండి. ఇది మన ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 5 తారీఖు లోపును సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఎనక ముందైన వాళ్ళకి కూడా చివరి రోజైతే చూస్తారు. వెరిఫికేషన్ అనేది పెద్ద ప్రాసెస్. రోజు 500 మందికి, 1000 మందికి వెరిఫికేషన్ చేయడం అనేది పెద్ద మ్యాటరే కాదు. సో, ఇది పరిస్థితి కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని జిల్లాలో చాలా తక్కువ మంది అభ్యర్థులున్నారు. కొన్ని జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులున్నారు. ఎక్కువ మంది అభ్యర్థుల దగ్గర ఎక్కువ మంది వెరిఫికేషన్ చేస్తారు. సో, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రోజు 200 మంది చూసినా 3 రోజులు, 4 రోజుల్లో 700, 800 మందికి కంప్లీట్ అయిపోతుంది. అంతకంటే ఎక్కువ పోస్టులయితే ఎక్కడ లేవు. కొన్ని జిల్లాల్లో మినహాయిస్తే ఏ జిల్లాలో చూసుకున్నా మరి చాలా తక్కువ అంటే తక్కువ పోస్టులున్నాయి కాబట్టి తొందరగానే వెరిఫికేషన్ అనేది పూర్తి అయిపోతుంది. ఎక్కువ కౌంటర్‌లు పెడతారు, తొందరగా కంప్లీట్ చేస్తారు. సో, ఇక మీకు చెక్ లిస్ట్ కావచ్చు, మీకు ఏ డౌట్‌లున్నా మీరు ఒక్కొక్కటి 2, 3 సెట్‌లన్నీ జిరాక్స్ సెట్ రెడీ చేసి పెట్టుకొని ఒరిజినల్ సర్టిఫికేట్‌లన్నీ తీసుకొని పోతే సరిపోతుంది. సో, ఇప్పటికి చెక్ లిస్ట్ ఎట్లా నింపాలనేది మనకు ఈగ్రో టీవీ ఛానెల్‌లో గాని, శ్రీ సాయి ట్యుటోరియల్‌లో గాని వచ్చేసింది. సరే మళ్ళీ ఎందుకని చెప్పేసి నేనైతే ఆ అప్డేట్ అనేది ఇవ్వలేదు. సో, ఏది ఏమైనా నూతనంగా ఉద్యోగం సాధించి మరి నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలుపెడుతున్న ప్రతి ఒక్క మిత్రులకి మరి శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు. అలాగే సో, ఇక మన ఛానెల్‌లో ఈ టీచర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ గాని, సో, ఇతర అన్ని రకాల అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. సో, వాట్సాప్‌లో ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది. మన గ్రూప్‌లో ఏందంటే నేనే పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాకంటే ముందు మన మిత్రులే ఎన్నో విషయాల్ని ఏదైనా కొత్త విషయం తెలియగానే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. అందుకోసమని ఒక 20 వాట్సాప్ గ్రూప్‌లున్నాయి. మీరు ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మెయిన్‌గా ఒక 5 వాట్సాప్ గ్రూప్‌లయితే పెద్ద గ్రూప్‌లున్నాయి. ఒక్కొక్క దాంట్లో 1000కి పైగా అభ్యర్థులైతే ఉన్నారు. సో, అలాంటి గ్రూప్‌లు కూడా మీరు జాయిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో, కొన్ని ప్రశ్నలకు మీరు అడిగే ప్రశ్నకు మన గ్రూప్‌లో ఉన్న మిత్రులే సమాధానాలు చెప్తారు. ఒకవేళ
అది క్రిటికల్ ఉందనిపిస్తే నాకు ఫోన్ చేయండి. ఇంకోటి ఈ రోజైతే నేను దసరా సెలవులు కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నాను. సో, ఫోన్ కలిసిన ప్రతిసారి మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాను. ఈ 3 రోజులు, 4 రోజులు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యేంత వరకు మీరు ఎవరు ఫోన్ చేసినా నేను మాక్సిమం లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, నాకు వీలైనన్ని ఫోన్‌లు లిఫ్ట్ చేస్తాను. లిఫ్ట్ చేసి వాళ్ళకు ప్ర సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ బాగుండాలి. 1:3లో సెలెక్ట్ అయిన తర్వాత చాలా మందికి దూరం ర్యాంక్ వచ్చినా కొంతమందికి ఉద్యోగాలొస్తాయి. ఎట్లా వస్తాయనేది ఇప్పుడు లాంగ్వేజ్ పండిట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. స్కూల్ అసిస్టెంట్ ఉంది. 2 వచ్చినాయి. అలాంటప్పుడు స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటారు. లాంగ్వేజ్ పండిట్ తీసుకోరు. సో, అలాంటి మిగిలిపోయిన వాటిని తర్వాత ఉన్న క్యాండిడేట్‌లకి ఇస్తారు. అది ఇవ్వాలి. అదే రూల్ యాక్చువల్‌గా. మరి అట్లా ఇస్తారు. ఇవ్వాలి గూడా. సో, మరి ఏం చేస్తుందని చూడాల్సి ఉంది. సో, ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి అడ్వాన్స్‌గా కంగ్రాచ్యులేషన్స్. ఇంకోటి 9వ తారీఖు రోజు సీఎం చేతుల మీదుగా మరి నియామక పత్రాలు అందజేస్తారు కాబట్టి, ఆ రోజు నేను హైదరాబాద్ ఎల్బీ స్టేడియం రాబోతున్నాను. సో, వీలైతే మన మిత్రులు ఎవరైనా ఉంటే అక్కడ వచ్చినటువంటి మిత్రులు కలుస్తాను. కాసేపు మాట్లాడదాం. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.